చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పరుస్తాము, రాజధాని నిర్మిస్తామని చేసినటువంటి వ్యాఖ్యలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా రాష్ట్రం అభివృద్ధి పనులలో దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రోడ్ల మరమ్మతులు, అధ్వానంగా మారిన రోడ్లను పునరుద్ధరించాలి అని, భారీ పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అని, అలాగే పెన్షన్స్ కూడా పెంచే ప్రయత్నం చేయాలి. అలాగే వాలంటరీ వ్యవస్థ తీరు మీద కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి చంద్రబాబును తొలగించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సందర్భంలో బీజేపీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలనేటువంటి ఆశిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సూపర్ 6 అమలులో మరి జాప్యం జరుగుతుంది, అది లేకుండా కూడా చూసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా తిరుపతిలో కల్తీ నెయ్యి కేసు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీని మీద కూడా పూర్తి విచారణ చేసి దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇకపోతే టీడీపీలో కూడా అసంతృప్తి ఉంది, కొంత అంతర్గత కలహాలు ఉన్నాయి, వాటిని కూడా పునరుద్ధరించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.